శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం సుస్వాగతం. అయితే ఎస్ఆర్ఎస్ పని అయిపోయింది అనుకున్నాము. మేము నమ్మలేదు ప్లే ఆఫ్స్కి వెళ్తుందని చెప్పి. కానీ ఇప్పుడేమో ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోతే ఇక డిసప్పాయింట్మెంట్ వచ్చే స్టేజ్కి వచ్చేసాము. రాజు వాట్ ఆర్ ద ఫస్ట్ రియాక్షన్స్ నిన్న మ్యాచ్? అసలు నువ్వు బెంగళూరులో చూసావు, నీ బెంగళూరు దోస్తులు ఎలా ఫీల్ అయ్యారు? బెంగళూరు దోస్తులు పక్కన పెట్టేస్తే ఈరోజు ముందుగా తెలుగు వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు కర్ణాటక అవతరణ దినోత్సవం కూడా. సో అల్టిమేట్ గా లాస్ట్ వీక్ వచ్చేసి వార్నర్ కి ఒక వార్నర్ బర్త్డే రోజు మ్యాచ్ గెలిచాము. అండ్ ఈసారి కరెక్ట్ గా మన ఏపీ ఫార్మేషన్ డే ముందు రోజు మ్యాచ్ గెలిచాము. సో తెలుగు వారందరికీ కూడా ఒక మంచి శుభవార్త ఇది. ఎందుకంటే లాస్ట్ వీక్ సేమ్ సాటర్డే నైట్ మనం ఆడిన మ్యాచ్ చూసుకుంటే అదొక పీడకల్లా మిగిలిపోయింది అందరికీ. కరెక్ట్ గా అప్పుడు ఫెస్టివల్ టైము, అందరూ కూడా మంచి మ్యాచ్ పంజాబ్ మీద ఇంకా ఏముంది గెలిచేసామనే టైప్ లో అనుకున్న మ్యాచ్ ని మనోళ్ళు ఏ విధంగా ఆఖరికి ఎలా చేశారో అందరం చూసిందే అది. సో ఆ రియాక్షన్స్ కూడా మనం లాస్ట్ వీక్ చాలా క్లియర్ కట్ గా చెప్పాము. అండ్ ఈసారి చూసుకుంటే అదే పంజాబ్ మ్యాచ్ లో మనం ఎలా అయితే ఓడిపోయామో, ఒక పంజాబ్ బౌలర్ మనకి అంటే సందీప్ శర్మ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. నువ్వు కూడా లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో మెన్షన్ చేసావు. సో ఐ థింక్ సందీప్ శర్మ ఆ కోహ్లీ వికెట్ తీయడం అనేది నాకు తెలిసి మ్యాచ్ లో ఒక చాలా కీలకమైన విషయం. మనకి మాట్లాడుకోవడానికి చాలా టాకింగ్ పాయింట్స్ ఉన్నాయి. వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు సందీప్ శర్మ. లాస్ట్ వీక్ పంజాబ్ మీద పేడకల్లా మిగిలిన మ్యాచ్ ని మరలా ఒక పంజాబ్ కుర్రోడే మన వైపుకి మ్యాచ్ తిప్పి ఇంకా ప్లే ఆఫ్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయంటే దానికి కారణం వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ వచ్చేసి సందీప్ శర్మ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు సందీప్ శర్మ. అసలు సందీప్ శర్మ గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే అబ్బా. నేను లాస్ట్ ఎపిసోడ్స్ కూడా చెప్పాను, ఈసారి కూడా అసలు మనం చెప్పాల్సిందే. అసలు ఏ అసలు నిన్న ఒక కంపారిజన్ చేశారు, ఒకటి కనిపించింది నాకు ఇక్కడ ఫేస్బుక్ లోనే కూడా కనిపించింది. అసలు జస్ప్రీత్ బుమ్రాని సందీప్ శర్మ నంబర్స్ పక్కన పెట్టి చూస్తే ఇద్దరు బుమ్రా 89 మ్యాచెస్, సందీప్ శర్మ 88 మ్యాచెస్. బుమ్రా 102 వికెట్స్, సందీప్ శర్మ 103 వికెట్స్. బుమ్రా ఎకానమీ 7.5, సందీప్ శర్మ 7.77 ఎకానమీ రేట్. అంటే అంటే నెంబర్స్ పరంగా చూస్తే ఎంత దగ్గరగా ఉన్నాయి, కానీ నీకు ఉన్న హైప్ కానీ నీకు జనాలు మాట్లాడుకునే మాటలు కానీ చూసుకుంటే ఇంక్లూడింగ్ అసలు నేనే అసలు నానా బూతులు తిట్టాను సందీప్ శర్మ అని. అంటే నీకు ఒకే రకమైన బౌలర్లు కాకపోయినా నీకు ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ లో నువ్వు ఎంత ఎఫెక్టివ్ గా నువ్వు ఒక బౌలర్ ని వాడచ్చు అనే దానికి సందీప్ శర్మనే అసలు ఎగ్జాంపుల్స్. అసలు సందీప్ శర్మ మెయిన్ గా నేను ఫస్ట్ నుంచి క్రిటిసైజ్ చేయడానికి కారణం ఏంటంటే, ఒక 2 years బ్యాక్ వరకు తను స్వింగ్ చేసేవాడు బాల్ ని. తర్వాత స్వింగ్ మానేసి ఎక్కువగా నీకు నకల్ బుడ్ డెలివరీస్ ఎక్కువ వేయడం స్టార్ట్ చేశాడు. దానివల్ల నీకు తను బాగా వన్ డైమెన్షన్ అయిపోయాడు అనమాట. ఆ పేస్ లో నువ్వు స్వింగ్ చేయలేకపోతే బాల్ ని నువ్వు మంచిగా పనికిరావు అనమాట ఆ లెవెల్ ఆఫ్ క్రికెట్ లో. అలాంటిది నీకు ఈ ఏడు సందీప్ శర్మ మళ్ళీ తన స్వింగ్ డిస్కవర్ చేశాడు. నువ్వు ఇంకా స్వింగ్ తో పాటు నీకు రైట్ హ్యాండ్ ఇన్కమింగ్ డెలివరీ కాకుండా కొంచెం తన బ్రిస్ట్ పొజిషన్ చేంజ్ చేసుకొని నీకు రైట్ హ్యాండర్ కి అవుట్ స్వింగర్స్ కూడా వేయడం నేర్చుకున్నాడు. అసలు నిన్న చూసుకుంటే దేవదత్ పడికల్ కి వేసిన బాల్ అసలు ఎలా సెటప్ చేశాడంటే నీకు అవుట్ 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 తనకి లెఫ్ట్ హ్యాండర్ కి అవుట్ స్వింగ్ అవుట్ స్వింగ్ అవుట్ స్వింగ్ అవుట్ స్వింగ్ వేసి సడన్ గా బాల్ ని కొంచెం బ్రిస్ట్ పొజిషన్ అడ్జస్ట్ చేశాడు నీకు. అసలు అసలు అదైతే ఇక దేవదత్ పడికల్ దగ్గర పోయి, బాబు నువ్వు చాలా బచ్చగానివి, నేను ఎప్పటి నుంచో ఆడుతున్నా, నువ్వు పక్కకి వెళ్ళిపో అన్నట్టు ఉండే. అసలు నీకు ఇంకా విరాట్ కోహ్లీ మీద రికార్డు గురించి అందరికి తెలిసిందే. నిన్న 7th టైం అంట సందీప్ శర్మ విరాట్ కోహ్లీ వికెట్ తీయడం. అసలు నువ్వు అన్నట్టుగా సందీప్ శర్మ గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే రాహుల్. ముందుగా ఒక 3 విషయాలు నేను గమనించినవి ఏంటంటే, కోహ్లీ వికెట్ కూడా అసలు ఎందుకంటే కోహ్లీ డిస్మిసల్ అనేది చాలా మందికి చూసినప్పుడు ఏముంది, స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక అవుట్ స్వింగర్ వేశాడు, కోహ్లీకి మంచి విడ్త్ ఇచ్చాడు. సో కోహ్లీ న్యాచురల్ గా అతను బాల్ డ్రైవ్ చేయడానికి ఇష్టపడేటువంటి తత్వం ఉన్న బ్యాట్స్మెన్ అనమాట. సో అట్లాంటి బ్యాట్స్మెన్ ని అది అవుట్ చేయడం ఓకే, బైలక్ మనకు అక్కడ ఫీల్డ్ ఉన్నాడు, ఇట్లా చాలా సింపుల్ గా కనబడొచ్చు. కానీ దాని వెనకాల ఎంత స్ట్రాటజికల్ ప్లాన్ అంటే జరిగింది అనేది గమనించాలి. ఎందుకంటే మనం మ్యాచ్ కూడా చూసినప్పుడు కరెక్ట్ గా కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ దానికి ముందు బాల్ తను సేమ్ అదే ఆల్మోస్ట్ సిమిలర్ లైన్ అండ్ లెంత్ బాల్ వేసినప్పుడు కోహ్లీ డ్రైవ్ చేశాడు. ఒకటి డ్రైవ్ చేస్తే అది కొంచెం కవర్ కి దూరంగా వెళ్ళి ఆల్మోస్ట్ డీప్ కవర్ పొజిషన్ లోకి వెళ్ళి 2 runs తీస్తాడు కోహ్లీ. సో అప్పుడు ఏమవుతుందంటే సాహా అతను సాధారణంగా సందీప్ శర్మ కొంచెం లైక్ మీడియం పేసర్ కాబట్టి
కీపర్ వెనకాల నిలబడతాడు. కానీ ఆ వికెట్ బాల్ ముందు అనుకుంటా సాహా కరెక్ట్ గా వికెట్ల ముందుకు వచ్చి నుంచున్నాడు. సో సాధారణంగా ఎవరికైనా కానీ ఒక రకమైనటువంటి సందేహం ఉంటే ఎందుకు కొంతమంది ఫాస్ట్ బౌలర్స్ వేసినప్పుడు కీపర్ ముందు ఉంటారు అనేది, దానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక బ్యాట్స్మెన్ క్రీస్ అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆ బాల్ ఎప్పుడైనా స్వింగ్ అవుతున్నప్పుడు సీమ్ అవుతున్నప్పుడు ఆ మూవ్మెంట్ ని నెగెట్ చేయడానికి ముందుకు వచ్చి ఆడతారు. అంటే ఎప్పుడైతే క్రీజ్ బయటకు వచ్చి ఆడతారో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ నెగేట్ చేయడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. అంటే మూవింగ్ బాల్ ని నెగేట్ చేయడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది అనమాట. సో సాధారణంగా ఎక్కువ మంది ఆ స్ట్రాటజీ యూజ్ చేస్తారు. అండ్ కోహ్లీ కూడా తను ఎప్పుడైతే ఇంగ్లాండ్ 2014 సిరీస్ ఎప్పుడైతే తనకి అలా స్వింగ్ బౌలింగ్ లో ఆండర్సన్ కి అవుట్ అవ్వడం ఇదంతా ఒక పీడకల్లా ఎప్పుడు మారిందో, తను బ్యాటింగ్ అడ్జస్ట్మెంట్ లో ఎక్కువగా చేసుకున్న ఇంప్రూవ్మెంట్ అది అందరికీ తెలిసిన విషయమే. ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా మనం చాలాసార్లు చూసాం. క్రీజ్ బయట నుంచి ఆడతాడు అనమాట కోహ్లీ ఆ స్వింగ్ నెగేట్ చేయడానికి. సో ఆ ప్లానింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సాహా ఎప్పుడైతే ముందుకు వచ్చాడో కోహ్లీకి ఇంకా ఛాన్స్ లేదు, తను క్రీజ్ బయట నిలబడే ఛాన్స్ లేదు. ఎందుకంటే అది కొంచెం మిస్ అయినా సాహా స్టంపింగ్ స్కిల్స్ గురించి అందరికీ తెలిసిందే. సో మంచి ప్లానింగ్ వేశారు. అండ్ అనుకున్నట్టుగా సందీప్ శర్మ కూడా ప్రజెంటేషన్ లో చెప్పాడు, నేను నా స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా మెయిన్ ఈ మూవింగ్ బాలే, సో నేను దాన్ని ఎప్పుడు కూడా బ్యాక్ చేసుకుని ఆడతానంటే చాలా క్లియర్ గా చెప్పాడు. సో కోహ్లీ డిస్మిసల్ అండ్ ఆ ప్లేస్ లో అది ప్రెషర్ క్యాచ్, అది విలియమ్సన్ లాంటి కామ్ అండ్ కూల్ ఫీల్డర్ ఉండడం కూడా ఒక విధంగా మనకు అదృష్టంగానే చెప్పుకోవాలి. అండ్ రెండో పాయింట్ ఏంటంటే ఆశీష్ నెహ్రా కూడా స్టార్ స్పోర్ట్స్ లో మధ్యలో అనాలిసిస్ జరిగినప్పుడు చెప్పాడు, అంటే సందీప్ శర్మని చాలా మంది తక్కువ అంచనా వేస్తారు, ఏదో నార్మల్ బౌలర్లే అనే టైప్ లో చూస్తారు, కానీ నా దృష్టిలో అతను వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ బౌలర్స్ ఇన్ ఇండియా అని చెప్పి ఆశిష్ నెహ్రా కూడా ఒప్పుకున్నాడు. ఆశిష్ నెహ్రా చెప్పిన ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే ఈ సందీప్ శర్మ చాలా క్లెవర్ బౌలర్, చాలా స్మార్ట్ బౌలర్. అంటే ఈ రెండు పదాలు వాడాడు, చాలా క్లెవర్ అండ్ చాలా స్మార్ట్ అని వాడాడు. సో ఇట్స్ డెడ్లీ కాంబినేషన్. ఎస్పెషల్లీ నీకు దగ్గర పేస్ అండ్ యార్కర్స్ అండ్ బౌన్సర్స్ వేసే స్కిల్స్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా థింకింగ్ బౌలర్. ఇప్పుడు మన ఐపీఎల్ చరిత్రలో చూసుకుంటే రజత్ భాటియా లాంటి బౌలర్స్ కూడా ఒక మెరుసారు. అట్లాంటిది సందీప్ శర్మ లాంటి స్మార్ట్ బౌలరు నిన్న మ్యాచ్ ని ఆ విధంగా ఫస్ట్ హాఫ్ లోనే ఆల్మోస్ట్ సన్ రైజర్స్ కి డిసైడ్ చేసే విధంగా బౌలింగ్ వేయడం అనేది చాలా శుభపరిణామం సన్ రైజర్స్ ఫ్యాన్స్ అందరికీ కూడా. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి మార్క్ నికోలస్ ప్రజెంటేషన్ లో అడిగాడు సందీప్ శర్మని, ఏంటి నువ్వు నక్కల్ బాల్ బాగా ట్రై చేస్తున్నావు, ఏంటి అసలు దాని సంగతి చెప్పు అని అడిగితే సందీప్ శర్మ చెప్పాడు, నేను గత 3 సంవత్సరాలుగా దీని మీద ప్రయత్నం చేస్తున్నాను నక్కల్ బాల్. ఎందుకంటే నక్కల్ బాల్ వేయకపోవడం అనేది మనం పక్కన పెడితే దాన్ని ఎగ్జాక్ట్ స్పాట్ లో ల్యాండ్ చేయడం అనేది కూడా చాలా కీలకం. నక్కల్ బాల్ ఏదో వచ్చి వేసేసి వికెట్ పడిపోతాయి అనేటువంటి ఒక అపోహ ఉంది, నక్కల్ బాల్ వేస్తే వికెట్ పడుతుంది. కానీ నక్కల్ బాల్ ని వేయడం ఎంత కీలకమో దాన్ని ల్యాండ్ చేయడం కూడా అంతే కీలకం. సో సందీప్ శర్మ చెప్పాడు, నేను 3 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంటే కోచెస్ తో కూడా చాలా వర్క్ చేశాను. సో ఫైనల్ గా అది కరెక్ట్ గా ఎలా ల్యాండింగ్ చేయాలన్నది నాకు చాలా టైం పట్టింది, కానీ ఐఎమ్ హ్యాపీ, నేను ఇప్పుడు బాగా ల్యాండ్ చేయగలుగుతున్నాను, నక్కల్ బాల్ మీద ఇంకా వర్క్ చేస్తున్నానని చెప్పాడు. సో ఈ అన్ని విషయాలు పెట్టుకుంటే అసలు ఇంకా సందీప్ శర్మ నిజంగా మనం ఇంకా ఎంత ఎత్తినా తక్కువే అని చెప్పుకోవాలి. సో మూవింగ్ ఆన్, ఇంకా బ్యాటింగ్ విషయం గురించి ఏమైనా మాట్లాడుకుందాం మరి రాహుల్. బ్యాటింగ్ గురించి మాట్లాడే ముందు అసలు నదీం కూడా పాపం అసలు నిన్న చాలా క్రూషియల్ అబ్బా పాపం. అంటే తనకి ఇచ్చిన పని ఒకే ఒక రోల్ ఇచ్చారు, ఏబిడి విలియర్స్ అవుట్ చేయడానికే నదీం ఉన్న టీంలో. అసలు నిన్న వచ్చి అంతే తను కొద్దిగా అంటే రన్స్ కొద్దిగా అటు ఇటు రన్స్ ఇచ్చినా గానీ 8 per over ఉన్నా గానీ తన బౌలింగ్ ఫిగర్స్ లో తను ఏబిడికి తను మాత్రం అసలు తన ఎండింగ్ లో తను వికెట్ తీసిన సెలబ్రేట్ చేసిన స్టైల్ చూడంగానే అర్థమైంది మనకి, అంటే ఎంత ప్లాన్ చేశారో, ఎంత ఇంపార్టెంట్ వికెట్ అనేది. లేకపోతే నాకు తెలిసి ఏబిడి ఉండుంటే నీకు ఆ స్పెల్ ఎస్కేప్ అయి ఉండుంటే కొంచెం రషీద్ ఖాన్ కి నదీం ఆడేసుకొని కొంచెం నీకు లాస్ట్ లో డెత్ లో హోల్డర్ వీళ్ళు దొరుకుంటే ఏబిడికి మేబీ డిఫరెంట్ ఉండేది స్టోరీ. 150 160 వెళ్ళి ఉండేది స్కోరు, 150 అయితే పోయేదేమో. కాబట్టి నదీం కూడా మనం క్రెడిట్ ఇవ్వాలి పాపం. తను పాపం అంటే ఇప్పుడు నిన్న విక్టరీలో కానీ నదీం లాంటి ప్లేయర్స్ ఎప్పుడైనా కాంట్రిబ్యూట్ చేసినా కానీ పెద్ద షైన్ గారు అనమాట. తను ఎప్పటి నుంచో ఐపీఎల్ ఆడుతున్నాడు కాబట్టి తన ఎక్స్పీరియన్స్ ని ఎప్పుడు మనం డిస్కౌంట్ చేయొద్దు. హోప్ఫుల్లీ తన నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడతాడు అనుకుందాం.
ఇంకా ఆయనకి బ్యాటింగ్ వచ్చేసి రాజు అసలు ఆ, ఏదో నాకు ఫస్ట్ భయం వేసింది అసలు. వార్నర్ నేను అనుకున్నా అసలు పిచ్ కండిషన్స్ అవి చూసిన తర్వాత ఎక్కడ నీకు ఇది పవర్ ప్లే పిచ్, ఇది పవర్ ప్లే నీకు ఫాస్ట్ గా వార్నర్ స్టార్ట్ ఇచ్చేస్తే పని అయిపోతుంది అనుకునేటప్పటికి వార్నర్ ఇమీడియట్ గా సిక్స్ కొట్టాడు, నెక్స్ట్ బాల్ కొట్టాడు. నాకు ఇమీడియట్ గా భయం పట్టుకుంది. పంజాబ్ మ్యాచ్ గుర్తొచ్చింది నాకు మళ్ళీ. ఏమైతుందా అనిపించింది, వీళ్ళు ఈ స్లో పిచ్ పైన ఆడగలరా అనిపించింది. కానీ సాహా అబ్బా సూపర్ మ్యాన్ అని ఊరికే అనద్దు సాహాన్ అసలు. అసలు నేను చాలా కంట్రోల్ గా ఆడాడు. నీకు నీకు స్ట్రైక్ రొటేట్ చేయడం కానీ, నీకు లూజ్ బాల్ పని చేయడం కానీ వండర్ఫుల్ ఇన్నింగ్స్ అసలు. మనీష్ పాండే బాగా ఆడుతూ ఆడుతూ కొంచెం పూర్ షార్ట్ సెలెక్షన్ చేశాడు కానీ పర్వాలేదు, క్షమించవచ్చు. కొద్దిగా చేయాల్సిన పని చేసుకొని పోయాడని చెప్పొచ్చు. ఇంకా విలియమ్సన్ నువ్వు ఇందాక చెప్పావు ఇట్లా కోహ్లీ క్యాచ్ ఇచ్చాడని చెప్పి, విలియమ్సన్ కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్స్ మంచిగా నేను నీకు క్యాచ్ ఇచ్చాను, నువ్వు నాకు క్యాచ్ ఇవ్వనట్టు ఇద్దరు క్యాచ్లు ఇచ్చుకున్నారు మంచిగా ఒకే రకంగా కవర్స్ లో. కానీ అసలు సాహాని ఎప్పుడైతే చాహాన్ అవుట్ చేశాడో నాకు మళ్ళీ భయం వేసింది. అసలు ఏందో ఈ సీజన్ అంతా, నాకు ఈ సీజనే కదా ఎప్పటి నుంచి సన్ రైజర్స్ ఏమన్నా చేంజ్ చేస్తున్నారంటే 130 అయినా 140 అయినా 120 అయినా కానీ నాకు టెన్షన్ ఎప్పుడు. అలాంటి బాబా హోల్డర్ అసలు ఒక అంటే దీనికి క్రెడిట్ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ కూడా ఇవ్వాలి. అసలు 14th ఓవర్ అక్కడ చాలా ఇంపార్టెంట్ ఓవర్, నేను అప్పుడే అన్నా కూడా మా ఫ్రెండ్స్ తో కూడా, అరే ఈ ఓవర్ చాలా ఇంపార్టెంట్ రా. ఇమీడియట్ గా తను ముందు ఓవర్ లో విలియమ్సన్ అవుట్ అయిన తర్వాత ఇద్దరు కొత్త బ్యాట్స్మెన్లు ఉన్నారు, నీకు బాల్ మొత్తం చాలా హోల్డ్ అవుతుంది పిచ్ లో, చాహల్ ఇప్పుడు వేస్తాడేమో అనుకుంటే అందంగా కోహ్లీ మాత్రం నవదీప్ సైనికి ఇచ్చి మంచి 140 ఎయిరా, నువ్వు మంచి షార్ట్ బాల్ లేరా వీడికి అని చెప్పి ఏ ప్లాన్ వేసారో కానీ హాయిగా ఒక్క ఓవర్ లో హోల్డర్ మంచిగా బాల్ వచ్చింది ఆర్క్ లోకి, మంచిగా సిక్స్లు కొట్టాడు. మంచిగా మ్యాచ్ మాత్రం మన వైపు వెళ్ళిపోయిందబ్బా. చాలా చక్కగా విశ్లేషించారు రాహుల్. మనం చూసుకుంటే సన్ రైజర్స్ కి ఎప్పుడు కూడా ఈ కరేబియన్ ఫ్లేవర్ అనేది ఎప్పుడు మిస్ అవుతూ వచ్చింది అనమాట. అంటే గతంలో కార్లోస్ బ్రాత్వేట్ లాంటి ప్లేయర్స్ ఆడారు, బట్ ఇప్పుడు కూడా సన్ రైజర్స్ కి ఆ ట్యాగ్ అయితే లేదు. అంటే వీళ్ళు ఒక కరేబియన్ పవర్ హిటర్ తీసుకొచ్చి ఇట్లా ఆడేస్తారు అనే టైప్ ఆఫ్ ఇంప్రెషన్ ఎప్పుడు లేదు. కానీ నిన్న ఫస్ట్ టైం జేసన్ హోల్డర్ ఆ రకంగా సిక్స్లు కొడుతుంటే లైక్ నిజంగా అసలు ఎవరికైనా సరే అది ఒక సగటు క్రికెట్ అభిమాని కూడా ఆనందించుంటాడు. ఎందుకంటే చాలా అలవోకగా, అంటే సాధారణంగా పుల్ షాట్లు కొట్టే ప్రయత్నంలో కొంతమంది అసలు ఇంకా వాళ్ళకు ఉన్న పవర్ అంతా యూజ్ చేసి కొంచెం షాట్ చాలా ఆక్వర్డ్ గా కనిపిస్తుంది. కానీ నిన్న జేసన్ హోల్డర్ ఎలా కొట్టాడంటే అసలు ఇది కళ్ళు మూసుకుని నువ్వు ఎక్కడికైనా నేను కొట్టే 6 అనే టైప్ లో కొట్టాడు అనమాట. సో ఒక విధంగా సన్ రైజర్స్ కి అది కూడా ఒక చెప్పుకోదగ్గ విషయమే. అండ్ ఇంకా చూసుకుంటే నువ్వు చెప్పినట్టు ఏబీ డివిలియర్స్ డిస్మిసల్ కూడా చాలా కీలకం. ఒక రకంగా అంటే ఆర్సీబీ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించుకుంటే కొంచెం ఏబీ డివిలియర్స్ కొంచెం నెమ్మదించి ఆడుంటే వాళ్ళకి ఏదైనా కొంచెం అవకాశం ఉండేది నిన్న. కానీ అది రాంగ్ షాట్ అది, ఎందుకంటే డివిలియర్స్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ అయి ఉండి ఆల్రెడీ ఆ ఓవర్లో 6 కొట్టాడు. తను ఆల్రెడీ ఆ ఓవర్లో 6 కొట్టిన తర్వాత ఇంకా తనకి తెలుసు కోహ్లీ లేడు అండ్ ఫామ్ లో ఉన్న దేవదత్ పడికల్ కూడా అవుట్ అయిపోయాడు, మిడిల్ ఆర్డర్ కొంచెం అంత అంటే అంత ఫామ్ లో లేరని కూడా తనకు తెలిసి ఆ షాట్ ఆడడానికి ప్రయత్నించడం, అది కూడా గాల్లో ఆడడం అనేది ఒక రకంగా ఆర్సీబీ ఫ్యాన్స్ కి చాలా చాలా ఇబ్బంది పెట్టి ఉంటది ఆ విషయం మాత్రం. కానీ అదే అంటే ఏబీ డివిలియర్స్ కి నువ్వు చూసుకుంటే ఐపీఎల్ లో హిస్టారికల్ గా తను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ మీద చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఎంత స్ట్రగుల్ అయ్యాడు అంటే ఇప్పుడు నేను చెప్పే విషయం హాస్యాస్పదంగా అనిపించవచ్చు. కృణాల్ పాండ్యాకి దగ్గర దగ్గర 7-8 సార్లు అవుట్ అయ్యాడు దగ్గర దగ్గర. అసలు నువ్వు నమ్మగలవు అది? కృణాల్ పాండ్యా లాంటివి, అంటే విత్ నో డిస్రెస్పెక్ట్ కృణాల్ పాండ్యా, సాధారణంగా కృణాల్ పాండ్యాని వెళ్ళి అడిగినా బాబు నువ్వు వేసే బౌలింగ్ ఏంటంటే అతనే చెప్తాడు, నేను పెద్దగా టర్నర్ కాదు, బట్ ఐ ఆల్వేస్ బ్యాక్ మై స్ట్రెంగ్స్ అండ్ ఐ బౌల్ వికెట్ టు వికెట్ అని చెప్తాడు. అతను ఎప్పుడు కూడా జస్ట్ వచ్చి స్లైడ్ చేస్తాడు బాల్ అంతే. సో అట్లాంటి కృణాల్ పాండ్యా లాంటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కి కూడా డివిలియర్స్ అన్నిసార్లు అవుట్ అయ్యాడంటే సన్ రైజర్స్ పక్కా ఇప్పుడు మొన్న మ్యాచ్ లో మనం ఎలా అయితే చెప్పుకున్నామో షాబాజ్ నదీమ్ ని మెయిన్ స్టాయినిస్ ని టార్గెట్ చేయడానికి తీసుకొచ్చారని ఎలా అయితే అనుకున్నామో, ఈ మ్యాచ్ లో అయితే ఖచ్చితంగా ట్రావర్ బైలీస్ అండ్ కోచింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ముందుగానే అనుకుని ఉంటారు ఏబీ డివిలియర్స్ కి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ స్ట్రగుల్ ఉంది, సో ఖచ్చితంగా టార్గెట్ చేద్దాం. ఎక్కడి వరకు ఎందుకు, మన సన్ రైజర్స్ ఉన్న అంతకుముందు బిపుల్ శర్మ ఆడేవాడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, సో అతను కూడా ఏబీ డివిలియర్స్ ని 1-2 సందర్భాలు అవుట్ చేసినట్టు నాకు కూడా గుర్తుంది. సో ఏంటో కొంతమంది సూపర్ స్టార్ ప్లేయర్స్, ఇప్పుడు కెవిన్ పీటర్సన్ చూసుకున్న, పీటర్సన్ కూడా ఎప్పుడు యువరాజ్ సింగ్ ని బాగా ట్రోల్ చేసేవాడు, నువ్వు ఒక పై చక్కర్ అని. అంటే ఏదో వచ్చి ఊరికే వేసి అదృష్ట శాత్తు వికెట్లు తీసే టైప్ ఆఫ్ బౌలర్ నువ్వు అనే టైప్ లో అతని కొంచెం హేళన చేసేవాడు. సో ఒక విధంగా చూసుకుంటే అసలు కొంతమంది స్టార్ ప్లేయర్స్ కి ఎందుకో కెవిన్ పీటర్సన్ కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ మీద స్ట్రగుల్ అయ్యేవాడు.
అండ్ నిన్న ఏబీ డివిలియర్స్ మనం అనుకున్నట్టుగా షాబాజ్ నదీం ఒక క్యాచ్ వదిలేశాడు స్టార్టింగ్ లో, కానీ మంచి చక్కటి రిడెంప్షన్ అతని థర్డ్ ఓవర్ లో డివిలియర్స్ వికెట్ తీయడం అనేది కూడా ఒక కీలకమైన విషయంగా చెప్పుకోవాలి. అండ్ బ్యాటింగ్ లో నువ్వు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ కవర్ చేస్తావు, ఇంకా నేను పెద్దగా అక్కడ విశ్లేషించడానికి ఏం లేదు. నాకు మ్యాచ్ లో నిన్న బ్యాటింగ్ లో చూసుకుంటే బాగా ఉత్తేజం కలిగించిన విషయం ఏంటంటే జేసన్ హోల్డర్ బ్యాటింగ్. అది నీకు ఎలా అయితే సాహా అవుట్ అయినప్పుడు కొంచెం మనసులో ఆ రకమైనటువంటి సందిగ్ధం ఏర్పడిందో, నాకు విలియమ్సన్ అవుట్ అయినప్పుడు ఆ రకమైనటువంటి భయం వేసింది. ఎందుకంటే విలియమ్సన్ అవుట్ అవగానే చూసుకుంటే మనకున్న బ్యాటర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ, జేసన్ హోల్డర్ అండ్ అబ్దుల్ సమాద్. సో వీళ్ళు ముగ్గురు ఓకే, దే ఆర్ ఆల్ వెల్ క్యాపబుల్ బ్యాట్స్మెన్ గానే చెప్పుకోవచ్చు. కానీ నిన్న ఉన్న స్కోర్ తోటి మనం లాస్ట్ సాటర్డేనే పంజాబ్ తో ఎలాంటి అంటే ఏ రకంగా మనం మ్యాచ్ ఓడిపోయాం ఒకసారి తలుచుకుంటే నాకు చాలా భయం వేసింది. కానీ హోల్డర్ వచ్చి విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ మినిట్స్ లో కంప్లీట్ చేస్తాడు, తెరదించాడు. సో ఇట్స్ ఓవరాల్ ఏ కంప్లీట్ పెర్ఫార్మెన్స్. అండ్ సన్ రైజర్స్ అభిమానులు అందరిలో కూడా వారి ముఖాల్లో చిరునవ్వు నింపేటువంటి పెర్ఫార్మెన్స్ గా చెప్పుకోవచ్చు. సో ఆల్ హ్యాపీ రాహుల్. అసలు నిన్నైతే ఇక మరి ఇప్పుడు అసలు నేను చాలా మంది నన్ను డౌట్ చేసినా నేను ఒకటే చెప్తుండే, అసలు నిన్న ఆర్సీబీతో మ్యాచ్ మాత్రం సన్ రైజర్స్ ఓడిపోయే ప్రసక్తి లేదని నేను గుంతుకొని చెప్పాను అందరికి, నీకు కూడా చెప్పాను నేను. నీకు ఐపీఎల్ లో నీకు ఎప్పుడైనా నీకు ప్లే ఆఫ్ దగ్గరలో ఉన్నప్పుడు నీకు ఈ మ్యాచ్ ప్లే ఆఫ్ సంబంధించి గెలిస్తే అంటే కీలకమైన పరిణామాలు ఉంటాయని తెలిసినప్పుడు సన్ రైజర్స్ ఎప్పుడు ఆర్సీబీ మీద ఓడిపోదు. మన సన్ రైజర్స్ ఆర్సీబీ చరిత్ర మాట్లాడుకున్నప్పుడు కూడా మనం అదే చెప్తున్నాం. అసలు వీళ్ళు ప్రతి సీజన్ ఒక మ్యాచ్ చెరొక మ్యాచ్ పంచుకుంటారు, కానీ ఆ 2 మ్యాచ్ల్లో ఏదైతే కీలకమైన మ్యాచ్ ఉంటుందో అది సన్ రైజర్స్ గెలుస్తుంది ఎప్పుడైనా. అది ఫైనల్ అవ్వచ్చు లేదా క్వాలిఫికేషన్ కి సంబంధించిన మ్యాచ్ కావచ్చు. కాబట్టి అసలు నిన్నైతే ఓకే, కానీ ఇక మూవింగ్ గా నాకు మొత్తం భయం పట్టుకునేది ఇప్పుడు ముంబై ఇండియన్స్ తన వాళ్ళు అసలు మామూలుగా ఆడలే రాజు. అసలు ఇట్లా ఎలా ఉంటాయి అంటున్నావు మ్యాచ్అప్స్? అసలు ఇప్పుడు ముంబై వాళ్ళు రెస్ట్ చేస్తారంటావా? నీకు బుమ్రా రెస్ట్ చేస్తారంటావా? ట్రెంట్ బోల్ట్ ని రెస్ట్ చేస్తారంటావా? రోహిత్ శర్మ మళ్ళీ వాపస్ వస్తారా టీమ్ లోకి? చాలా ప్రశ్నలు ఉన్నాయి. అసలు నీ దృష్టిలో అసలు ఏ మ్యాచ్అప్ నీకు ఇంపార్టెంట్? ఇప్పుడు ముంబై వాళ్ళు సన్ రైజర్స్ టీమ్స్ ఒకళ్ళొకళ్ళని చూసుకొని ఇప్పుడు ఏం డిసైడ్ అవుతారు? ఏ మ్యాచ్అప్స్, ఏ కీ మ్యాచ్అప్స్ మ్యాచ్ డిసైడ్ చేస్తే చెప్పు నువ్వు. ముందుగా మన సన్ రైజర్స్ అభిమానులు ఎవరైనా సరే ఒకసారి ఐపీఎల్ షెడ్యూల్ చూసుకుని మన ఆఖరి మ్యాచ్ ఎవరితో అని చూసుకుంటే ముంబై ఇండియన్స్ అని చూడగానే ఒక ఎవరైనా సరే అందరూ కూడా అసలు గెలుస్తామా ఏంటో, ముంబై ఇండియన్స్ చాలా మంచి ఫామ్ లో ఉన్నారని ఒక రకమైనటువంటి ఆ సందేహం ఏర్పడుతుంది ఎవరికైనా. అది సర్వసాధారణం, ఎందుకంటే ముంబై వాళ్ళు అటువంటి ఫామ్ లో ఉన్నారు ఈ సీజన్ లో. రోహిత్ శర్మ లేకుండా కూడా మ్యాచ్లు అంత అలవోకగా గెలుస్తున్నారంటే అది మరి మామూలు విషయం కాదు అసలు. సో నిన్న మ్యాచ్ లో అసలు నువ్వు చెప్పినట్టుగా ఈ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ నుంచి మరలా అదే రకమైనటువంటి పర్ఫార్మెన్స్ మనం ముంబై మీద రెప్లికేట్, అంటే అదే రకమైనటువంటి పర్ఫార్మెన్స్ రావాలంటే నువ్వు అన్నట్టుగా ఈ కీ మ్యాచ్అప్స్ ఇప్పుడు నిన్న ఎలా అయితే ఏబీ డివిలియర్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్, అలాగే కోహ్లీ టు సందీప్ శర్మ, ఈ కీ మ్యాచ్అప్స్ ఎలా వర్కౌట్ అయినాయో మనకు కూడా ఇప్పుడు మనం లాస్ట్ టైం ముంబై మీద ఆడినప్పుడు కూడా సందీప్ శర్మ రోహిత్ శర్మను అవుట్ చేశాడు, నీకు గుర్తుందో లేదో. సో ఈ కీ మ్యాచ్అప్స్ అనేవి కూడా చాలా ఎప్పుడూ ఇంపార్టెంటే. కానీ నా అంచనా ప్రకారం సన్ రైజర్స్ అందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే ఖచ్చితంగా బోల్ట్ ఆర్ బుమ్రాలో ఒక బౌలర్ రెస్ట్ అయ్యే అవకాశం అయితే దాదాపు 100% ఉందని నేనైతే భావిస్తున్నాను. ఒకవేళ అది జరగకపోతే నన్ను తిట్టుకోకండి. కానీ జనరల్ గా ఎందుకంటే ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఆర్ గ్యారంటీడ్ ఏ స్పాట్ ఇన్ ద టాప్ 2, అది టాప్ 2 కూడా కాదు, టాప్ 1 ఇంకా వాళ్ళు. సో ఖచ్చితంగా వాళ్ళైతే క్వాలిఫైర్ 1 కి వాళ్ళు క్వాలిఫై అయిపోయారు. సో వాళ్ళ మీద ప్రెషర్ అయితే ఏం లేదు. అండ్ బుమ్రా బోల్డ్ చూసుకుంటే వాళ్ళు రెస్ట్ లేకుండా ఆడుతున్నారు ఫస్ట్ మ్యాచ్ నుంచి. సో ఒక అవకాశం అయితే ఉంది, అంటే బుమ్రాని కానీ బోల్ట్ని కానీ ఇద్దరిలో ఎవరో ఒకరిని రెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. లాస్ట్ టైం మనం చూసాం ట్రెంట్ బోల్ట్ ఎలా అయితే వచ్చి మ్యాచ్ని టర్న్ చేస్తాడో, మనం సేమ్ అదే షార్జా గ్రౌండ్లో ఆడినప్పుడు ట్రెంట్ బోల్ట్ బౌలింగ్ ఎంత కీలకంగా మారిందో చూసాం. సో బుమ్రాని రెస్ట్ చేసినా బోల్ట్ని రెస్ట్ చేసినా అది సన్ రైజర్స్కి ఒక మంచి అడ్వాంటేజ్ గానే చెప్పుకోవాలి. అండ్ ఇంకా కీ మ్యాచ్అప్స్ వచ్చేసి కైరన్ పోలార్డ్. అంటే ఏంటి పోలార్డ్ ఈ సీజన్లో పెద్దగా ఆడే అవకాశాలు రాలేదు, ఆడినా కూడా అడపాదడపా 1-2 మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఓకే, అతని గురించి ఏముంది అనే టైప్ ఆఫ్ రకమైనటువంటి అనుమానం కూడా రావచ్చు. కానీ కైరన్ పోలార్డ్ లాంటి పవర్ హిట్టర్స్, ఎస్పెషల్లీ షార్జా లాంటి గ్రౌండ్లు, ఇప్పుడు మనం ఇందాక మెన్షన్ చేసుకున్నట్టు జేసన్ హోల్డర్ ఎలా అయితే ఆ 6ని అలా అలవోకగా కొట్టాడు,
కైరన్ పోలార్డ్ అయితే లిటరల్ గా కళ్ళు మూసుకుని కొట్టగలడు స్పిన్నర్స్ ని. అంటే అతనికి అంతకుముందు స్పిన్ వీక్నెస్ కొంచెం ఉండేది, అంటే స్పిన్ కి ఎక్కువ ఫార్వర్డ్ స్ట్రైట్ తీసుకున్నాడు, ఎక్కువ ఏదో టెస్ట్ మ్యాచ్ టైప్ లో ఆడడానికి ప్రయత్నం చేసేవాడు. కానీ ఈ మధ్యన అతను ఏం చేశాడంటే ఆ ఫార్వర్డ్ స్ట్రైడ్, లీనింగ్ ఫార్వర్డ్ అనే టైప్ ఆఫ్ మూమెంట్స్ ని కంప్లీట్ గా క్యాన్సిల్ చేసుకున్నాడు తన బ్యాటింగ్ లో. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే హీ సిట్స్ ఆన్ ద బ్యాక్ ఫుట్ మీద కూర్చుని బాల్ ఎక్కడికైనా నేను నా పవర్ ఉపయోగించి నేను గ్రౌండ్ అవతల కొడతా అనే టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ప్రదర్శిస్తున్నాడు. సో అది రకంగా అది గుడ్ న్యూస్ అయితే కాదు సన్ రైజర్స్ కి. సో నన్ను అడిగితే రోహిత్ శర్మ నెక్స్ట్ మ్యాచ్ కి ఫిట్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ అతను ఫిట్ అయ్యే అవకాశం ఉన్నా ముంబై ఇండియన్స్ వాళ్ళు రోహిత్ శర్మని ఆడించే ప్రయత్నం చేయరు, ఎందుకంటే అది చాలా హై రిస్క్. ఎందుకంటే అది ఆల్మోస్ట్ ముంబై ఇండియన్స్ కి అయితే డెడ్ రబ్బర్ లాంటిది. మనకి డూ ఆర్ డై, కానీ ముంబై ఇండియన్స్ కి ఆ మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా అది వాళ్ళ పాయింట్స్ మీద పెద్ద ప్రభావం ఉండదు, వేరే విషయాల మీద కూడా పెద్ద ప్రభావం ఉండదు. సో ఖచ్చితంగా రోహిత్ శర్మని అయితే ఆడించరు. సో అది ఒక అడ్వాంటేజ్. అండ్ బుమ్రా ఆర్ బోల్ట్ ఇద్దరులో ఎవరికి రెస్ట్ ఇచ్చినా ఆ టీం కొంచెం స్లైట్లీ వీక్ గా కనబడుతుంది, ఎందుకంటే ఆ కీలకమైన ప్లేయర్స్ మిస్ అవుతున్నారు కాబట్టి. సో సన్ రైజర్స్ కి అంతకంటే మంచి అవకాశం అయితే దొరకదు మ్యాచ్ గెలవడానికి. సో నాకు తెలిసి కొంచెం ఆ టీంలో వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇషాన్ కిషాన్, క్వింటన్ డికాక్ మెయిన్ గా చెప్పుకోవాలి. క్వింటన్ డికాక్ కూడా అతను చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు రీసెంట్ గా. సో క్వింటన్ డికాక్ ని అవుట్ చేయాలంటే అయితే సందీప్ శర్మ లాంటి స్వింగ్ బౌలర్ వల్ల అవుతుంది, లేదు అనుకుంటే ఒక స్పిన్నర్ నైనా తీసుకురావాలి. సో ఎందుకంటే క్వింటన్ డికాక్ కి ఆ రెండు ఏరియాస్ కొంచెం వల్నరబుల్ గా కనబడతాడు, మిగిలిన ఏరియాస్ లో అతను ప్రతి మచ్ సాలిడ్ అన్నమాట. సో నా అంచనా అయితే ఇది ముంబై ఇండియన్స్ విషయంలో ఇంకా ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నావు రాహుల్? నాకు తెలిసి ముంబై ఇండియన్స్ ఒక పని చేస్తారు, పిచ్ కండిషన్స్ బట్టి వాళ్ళ కృణాల్ పాండ్యా బదులు అనుకుల్ రాయ్ ఆడిస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే కృణాల్ పాండ్యా నీకు స్పిన్ చేయట్లే, పాడు చేయట్లే, బాల్ ని దొబ్బుతున్నాడు అసలు. అనుకుల్ రాయ్ ఒకవేళ ఆడిస్తే వాళ్ళకి ఎట్లాగో వాళ్ళకి టైం పాస్ మ్యాచ్ అది. యంగ్ ప్లేయర్, వాళ్ళ ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు, సగం టైం తనే 12th మ్యాన్ ఉంటున్నాడు చూస్తుంటే. తను వస్తే కొంచెం ప్రాబ్లం వచ్చేమో టీమ్ కి అనిపిస్తుంది, అంటే సన్ రైజర్స్ పరంగా చూస్తే. తను బాగా యాక్చువల్ మంచి బౌలర్ తను లేకపోతే స్ప్రిన్స్ బలవంతురాయ్, ఈ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఆడతారేమో. సన్ రైజర్స్ ఇప్పటి వరకు చూడని బౌలర్స్ ఇద్దరు వచ్చినప్పుడు ఏమన్నా కష్టం అవుతుందో అని అదొక చిన్న భయం. ఇంకా అసలు నువ్వు అన్నట్టు ట్రెంట్ బోల్ట్ ఓపెనింగ్ స్పెల్ తట్టుకుంటే మాత్రం అక్కడే సగం మ్యాచ్ గెలిచినట్టు నా భావన. అసలు నీకు షార్జాలో మనం ఇప్పుడు సందీప్ శర్మ నిన్న ఎంత బాగా స్వింగ్ చేయగలిగాడు, ఇక ట్రెంట్ బోల్ట్ ఎంత స్వింగ్ చేస్తాడో మనం అంచనా వేసుకోవచ్చు. ఇక షార్జాలో చూసుకుంటే ఫస్ట్ 8 మ్యాచ్ల్లో నీకు జస్ట్ 8 వికెట్లు పడ్డాయి పవర్ ప్లేలో. అలాంటిది అసలు ఈ పోయిన 3 మ్యాచ్ల్లో అసలు షార్జాలో అయిన మ్యాచ్లో 10 వికెట్లు పడ్డాయి పవర్ ప్లేలో. సో నీకు బాల్ సడన్ గా ఎందుకో నీకు వాతావరణం వలన ఎందుకో మరి సడన్ గా చేంజ్ ఆఫ్ సీజన్స్ అక్కడ యుఏఈలో ఇప్పుడు చలికాలం వస్తుంది అక్కడ, కాబట్టి నీకు సడన్ గా స్వింగ్ అవుతుంది బాల్, మరి ఎందుకో మరి పర్టికులర్ షార్జాలో. మరి అది చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్. మరి నువ్వు ఇప్పటివరకు ముంబై ఓడిపోయిన మ్యాచ్ అన్ని చూసుకుంటే ఆ మ్యాచ్ అన్నింటిలో ట్రెంట్ బోల్ట్ టార్గెట్ చేసుకుంటారు. కింగ్స్ 11 పంజాబ్ లో కేఎల్ రాహుల్ కొట్టాడు ఒక మ్యాచ్ బాగా, ట్రెంట్ బోల్ట్ ని టార్గెట్ చేశాడు. అలానే బెన్ స్టోక్స్ కూడా అసలు మామూలు కొట్టలే అప్పుడు ట్రెంట్ బోల్ట్ ని. కాబట్టి ట్రెంట్ బోల్ట్ ని టార్గెట్ చేసి నువ్వు ఒకవేళ అటాక్ చేయగలిగావంటే, నీకు బాగా రన్స్ కొట్టి వికెట్లు ఇవ్వలేదంటే సన్ రైజర్స్ జేబులో మ్యాచ్ వెళ్ళిపోతుంది సగం అనే చెప్పుకోవచ్చు. ఇంకోటి నువ్వు చెప్పినట్టు కైరన్ పోలార్డ్ మ్యాచ్ ఆడకపోతే, ట్రెంట్ బోల్ట్ మ్యాచ్ ఆడకపోతే ఇక మరి అప్పుడు తన బదులు ఓపెనింగ్ స్పెల్ జస్ప్రీత్ బుమ్రా వేస్తాడు. మరి తను నిన్న చూసాము ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో అసలు ఎట్లేసాడు బౌలింగ్. అసలు టెస్ట్ మ్యాచ్ బౌలింగ్ అన్నట్టే ఉండే. అసలు నీకు యాంగిల్స్ వాడి అది వాడి నీకు బాల్ పడి స్ట్రైటన్ చేస్తున్నాడు, ఏది పడితే అది చేశాడు అసలు. అట్లా ఆడితే మాత్రం మనకున్న ఏకైక వెపన్ అసలు జస్ప్రీత్ బుమ్రా మీద కేన్ విలియమ్సన్. ఈ 7 మొదట్లో నీకు ఫిబ్రవరిలో అయిన T20 సిరీస్ ఆ న్యూజిలాండ్ లో ఎట్లా ఆడాడో చూసాం మనం కేన్ విలియమ్సన్ బుమ్రా మీద. ఆ పర్ఫార్మెన్స్ మళ్ళీ రిపీట్ కావాల్సి వస్తుంది ఒకవేళ బుమ్రా ఆడుతూ నీకు ట్రెంట్ బోల్ట్ ఆడకపోతే. అదే కాకుండా రాహుల్, నాకు తెలిసి టాస్ కూడా చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే నిన్న కూడా చూసాం మనం సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ అనేది చాలా క్లియర్ గా రోల్ అయితే ప్లే చేసింది. ఎందుకంటే ఒప్పుకోకపోయినా డ్యూ అనేది ఇప్పుడు స్లోగా స్టార్ట్ అవుతుంది. ఐ మీన్ ప్రతి గ్రౌండ్ లో కూడా కొంచెం అది ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. సో నిన్న కూడా చేజింగ్ కొంచెం సులువు అయినట్టే కనబడుతుంది ఫస్ట్ బ్యాటింగ్ అంటే. సో అన్నిటికంటే ముఖ్యమైనది మనం టాస్ గెలవాలి, అండ్ టాస్ గెలిచి మనం అనుకున్నట్టుగా ముంబైలో
ఇలాంటి చిన్నపాటి మార్పులు చేర్పులు జరిగితే కనుక అడ్వాంటేజ్ సన్ రైజర్స్. అండ్ వార్నర్ గత 2 మ్యాచ్లుగా అతను చూపిస్తున్న ఇంటెంట్ ని అతను సేమ్ ఇంటెంట్ చూపిస్తే ఓకే, ఇఫ్ ఇట్ కమ్స్ ఆఫ్ ఇట్ విల్ కమ్ ఆఫ్ వెల్. అండ్ అది వార్నర్ గనక క్లిక్ అయితే ఆ ఇంటెంట్ తోటి ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు. ఒకవేళ తను ఎక్కువగా రన్స్ కొట్టే ప్రయత్నంలో ముందుగా అవుట్ అయినా మనకి ఇప్పుడు మిడిల్ ఆర్డర్లో విలియమ్సన్ కొంచెం కుదుట పడ్డాడు కాబట్టి ఆ పొజిషన్కి కొంచెం సాహా కూడా తనకి ఓపెనింగ్ స్లాట్లో బేర్స్టో లాగా కొంచెం అంటే ఆ రకమైనటువంటి అనుమానకరమైనటువంటి ఆ విషయం అయితే లేదు. ఎందుకంటే సాహా సాలిడ్గా ఆడుతున్నాడు అండ్ ఏదో వచ్చి రన్స్ కొట్టేయాలని ఇదితో కాకుండా తను చాలా క్యాల్కులేటెడ్గా ఆడుతున్నాడు. ఇప్పుడు నువ్వు మెన్షన్ చేసినట్టుగా నిన్న చేజ్ అనేది కూడా కొంచెం 120 అన్ని కూడా చాలా ట్రిక్కీ చేజ్ అంటారు. సో అట్లాంటి చేజ్ని కూడా చాలా అతను తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి చాలా బాగా లీడ్ చేశాడు రన్ చేసి. సో అదే విధంగా సాహా ఆడడం అనేది కూడా సన్ రైజర్స్కి ఒక మంచి విషయమే. సో ఈ రకమైనటువంటి ఫామ్ను కొనసాగించి మనం టాస్ గెలిచి మనం ఊహించినట్టుగా ముంబైలో 1-2 మార్పులు జరిగి ఆ మార్పులు కూడా కొంచెం పెద్ద పెద్ద ప్లేయర్స్ అండి. ఇప్పుడు మనం నిన్న మ్యాచ్లో హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇచ్చారు. సో నెక్స్ట్ మ్యాచ్కి అతను వస్తాడా రాడనేది వేరే విషయం. అది పక్కన పెడితే బుమ్రా, బోల్ట్ వీళ్ళిద్దరిలో ఎవరొకరిలో కనుక ఇద్దరిని రెస్ట్ చేసినా కూడా ఇంకా సన్ రైజర్స్ ఓడిపోయిందంటే ఇంకా దాన్ని ఇంకా మనం ఏం చేయలేము. బట్ ఫింగర్స్ క్రాస్డ్ మంచిగా జరుగుతుందని భావిద్దాము. సో చూద్దాం. ఐఎమ్ ఆల్ ఎక్సైటెడ్ ఫర్ ద లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్. అసలు ఒక ఐపీఎల్ సీజన్లో ఆఖరి మ్యాచ్ కూడా ఇంకా ప్లే ఆఫ్ స్పాట్లో ఒకటి ఇంకా క్వశ్చన్ మార్క్ మిగిలిందంటే దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ ఈ ఐపీఎల్ ఎంత బాగా అంటే ఎవరి అంచనాలకు అందకుండా ఏ విధంగా సాగిందనేది అదే ఒక మంచి నిదర్శనంగా చెప్పుకోవాలి. అవును రాజు, అసలు నా దృష్టిలో సన్ రైజర్స్ గెలవాలంటే కృణాల్ పాండ్యా ఆడాల్సిందే. ముంబై కృణాల్ పాండ్యా ఆడితే మనకు అడ్వాంటేజ్. ఒకవేళ కృణాల్ పాండ్యా రెస్ట్ చేసి వాళ్ళు తెలివిగా అనుకుల్ రాయన్ ఎవరినో తెస్తే మాత్రం నీకు పేస్ బౌలర్స్ బోల్ట్, బుమ్రా కాకుండా స్పిన్నర్స్ నుంచి కూడా మనకు కొంచెం ముప్పు కనిపించచ్చు. సో అంటే అంటే ఏదైనా సరే నా తెలిసి కండిషన్స్ అన్ని గమనించుకొని మనకున్న ఇద్దరు స్పిన్నర్స్ రషీద్ ఖాన్, నదీము సుపీరియర్ బౌలర్స్. ఎక్స్పీరియన్స్ పరంగా కానీ స్కిల్ పరంగా కానీ రెండిట్లో సుపీరియర్ బౌలర్స్ ముంబై స్పిన్ లైనప్ తో కంపేర్ చేస్తే. కాబట్టి నిన్ననే అంత స్లో ఉంటే పిచ్ ఆ రోజుకి ఇంకా స్లో అవుతుంది. ఇంకా టాస్ అనేది కొద్దిగా మనం గెలిచేస్తే అది ఆ ఒక్క చోట అదృష్టం మనకు కలిసి వస్తే మనం వీ కెన్ విన్ ద మ్యాచ్. బుమ్రాని తట్టుకోవడానికి వీ హ్యావ్ కేన్ విలియమ్సన్. ట్రెంట్ బోల్ట్ ని టార్గెట్ చేయడానికి ఐఎమ్ పికింగ్ డేవిడ్ వార్నర్ చేయగలడా పని. నీకు ఎట్లయితే బెన్ స్టోక్స్ ఎలా అయితే నీకు స్టెప్ అవుట్ ఎట్లా కొట్టాడో బోల్ట్ ని, అలానే వార్నర్ చేయగలడని నేను అనుకుంటున్నాను. సన్ రైజర్స్ పరంగా అయితే నాకు తెలిసి ఏమి టీమ్ లో చేంజెస్ అయితే ఉండవు. సో చూద్దాం మరి ఏమైతుందో. మరి మంగళవారం మరి మంచిగా అవుతుందో. మరి మంగళవారం రోజు మ్యాచ్ ఓడిపోయిన మంగళవారం అని చెప్పి ఎక్స్క్యూజ్ ఇస్తామో చూద్దాం. దేత్తడి పోచమ్మ గుడి అంతే ఆ రోజు. ఓకే, దట్స్ అ ర్యాప్ ఫర్ దిస్ SRH ఎడిషన్ ఎపిసోడ్. మళ్ళీ అసలు November 1 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు. చాలా మందికి తెలియని విషయాలు కొన్ని ఉంటాయి రాహుల్. మనం కూడా చూసుకుంటే కొన్ని టెక్స్ట్ బుక్ లో లేని విషయాలు ఉంటాయి, కొన్ని హిస్టరీలో చెరిగిపోయిన విషయాలు ఉంటాయి, కొన్ని హిస్టరీలో ఆల్రెడీ జరిగింది కాకుండా రీరైట్ చేసిన హిస్టరీలు కూడా చాలా ఉంటాయి. సో మనం ఇలాంటి కాంట్రవర్షియల్ టాపిక్లు అవాయిడ్ చేద్దాం. బట్ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే అమరజీవి దైవ సమానులైన శ్రీ పొట్టి శ్రీరాములు గారు అయితే పాపం దురదృష్టవశాత్తు చాలా మందికి తెలుగు రాష్ట్రాలు బయట చాలా మందికి అతని యొక్క ప్రాముఖ్యత గురించి తెలియదు. అంటే ఈ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే ముందు అతను ప్లే చేసిన కీ రోల్ కానీ అతను చేసిన విషయాలు కానీ చాలా మందికి తెలియదు. అవి కొన్ని పుస్తకాల్లో పొందుపరిచి ఉంచారు చాలా మంది హిస్టోరియన్స్. మీకు ఎవరికైనా అవకాశం ఉంటే కనుక దాన్ని తీసుకుని చదవండి, లేదు ఆన్లైన్లో కూడా చాలా కంటెంట్ దొరుకుతుంది. హిస్టోరియన్ రామచంద్ర గుహ కూడా ఒక సందర్భంలో మెన్షన్ చేశాడు అనమాట పొట్టి శ్రీరాములు గారి గురించి. ఇట్లా అసలు చాలా దురదృష్టమైన విషయం ఇది, తెలుగు రాష్ట్రాలు బయట చాలా మందికి తెలియదు. శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఈ స్వాతంత్ర సమరయోధుల్లో అతను కూడా ఒక కీలకమైన వ్యక్తి. అండ్ మహాత్మా గాంధీ గారు, మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారు కూడా ఒక సందర్భంలో అన్నారు, శ్రీ పొట్టి శ్రీరాములు లాంటి వారు ఇంకా ఎక్కువ మంది ఉంటే మనకి స్వాతంత్రం ఇంకా త్వరగా వచ్చేదని చెప్పి కూడా అన్నారు. సో ఆ స్టేట్మెంట్ దట్ ఐ థింక్ ఇట్ విల్ సమ్ ఇట్ అప్. అతను ఎంత కీలకమైన వ్యక్తి, మన ఇండియా ఇండిపెండెన్స్ లోనే కాదు ఇండియా జియోగ్రఫీలో కూడా ఒక కీలకమైన వ్యక్తిగా అతన్ని చెప్పుకోవచ్చు. సో వన్స్ అగైన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ
అండ్ కర్ణాటక ప్రజలందరికీ కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. సో మరలా ఇంకొక ఎపిసోడ్తో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ నైట్.